హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అలానే వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా వివరంగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈరోజు మంగళవారం, అమావాస్య కంటే ముందు వచ్చిన రోజు. అమావాస్య కంటే ముందు వచ్చిన అధిక శ్రావణ మంగళవారం. ఈ రోజున ఇంటి గుమ్మానికి ఇవి కడితే చాలు, జన్మ జన్మాల దరిద్రాలు, అలానే దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా సరే ఈ రోజుతో ఆ సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక అధిక శ్రావణ మాసంలో చివరి మంగళవారం. అలానే ఇక రాబోయేది శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాము. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అమ్మవారిని ఆహ్వానించడానికి శ్రావణ మాసంలో ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం, వైభవలక్ష్మి వ్రతం వంటి వ్రతాలను ఆచరిస్తూ ఉంటాము. అమ్మవారి రాక కోసం 1000 కన్నులతో వేచి చూస్తూ ఉంటాము. కోరిన కోరికలను తీర్చే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు, ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి శ్రావణ మాసంలో ఎన్నో వ్రతాలు, పూజలు, నోములు నోస్తూ ఉంటాము. అయితే ఈ అధిక శ్రావణం కూడా శ్రావణ మాసంతో సమానం. కాకపోతే అధిక శ్రావణ మాసంలో శుభకార్యాలు మొదలు పెట్టకూడదు, కొత్త పనులు మొదలు పెట్టకూడదు, పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలను కూడా చేయకూడదు. అయితే అధిక శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే మాత్రం చాలా మంచి ఫలితం కలుగుతుంది. ఇక ఒకవేళ ఈరోజు మీకు కట్టుకోవడం వీలు కాకపోతే శ్రావణ మాసంలో వచ్చిన ఏ మంగళవారం, శుక్రవారం అయినా సరే ఇంటి గుమ్మానికి ఇవి కట్టుకోవచ్చు. కానీ ఈ రోజుతో ప్రారంభిస్తే ఇంకా మంచిది. అయితే ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం. మన ఇంటి లోపలికి లక్ష్మీదేవి రావాలి అన్నా, నెగిటివ్ ఎనర్జీ రావాలి అన్నా ఇంటి సింహద్వారంలో నుండే ఇంటి లోపలి వరకు వస్తూ ఉంటారు. అయితే ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు కావచ్చు, లేదా గుమ్మంపై ఉండే కొన్ని వస్తువులు కావచ్చు, ఇంటి లోపలికి ఎవరిని ఆహ్వానించాలి అనేది డిసైడ్ అయి ఉంటుంది. అంటే సపోజ్ మనం ఇంటి ముందర పాడైపోయిన వస్తువులు, చెప్పులు, చీపిర్లు, పాడైపోయిన ఐరన్ వస్తువులు వంటివి ఇంటి సింహద్వారానికి ఎదురుగా పెడితే ఇంటి లోపలికి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లో నిలవమన్నా నిలవదు. అలానే మన ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఏ వస్తువు లేకుండా నీటిగా శుభ్రంగా ఉండి అందమైన ముగ్గులు, సింహద్వారాన్ని అందంగా అలంకరించినటువంటి దృశ్యం, అలానే సింహద్వారంకి ఉన్నటువంటి 2 డోర్స్ని కూడా శుభ్రంగా ఉంచి సింహద్వారం పైభాగంలో స్వస్తిక్ గుర్తు, త్రిశూలం గుర్తు, శంఖం గుర్తు ఎవరైతే వేస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. ఆ ఇంట్లోకి అమ్మవారు అడుగు పెడతారు. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులపైన పాజిటివ్ ఎనర్జీని చూపిస్తారు అని లక్ష్మీదేవి అనుగ్రహంతో వారి ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే ఖచ్చితంగా సింహద్వారం దగ్గర స్వస్తిక్ గుర్తు, అలానే త్రిశూలం గుర్తు, శంఖం గుర్తు, ఇవి 3 కూడా ఉండే ఒక ప్రతిమని కానీ లేదా గంధంతో ఆ 3 గుర్తులను వేయడం కానీ చెయ్యండి. ఇలా చేస్తే సిరుల వర్షం కురుస్తుంది. అమ్మవారి అనుగ్రహానికి తప్పకుండా పాత్రులు అవ్వగలరు. అంతేకాదు సింహద్వారాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సింహద్వారం బయట వైపు కానీ లోపల వైపు కానీ చెత్తా చెదారాలు, చీపిరి ఎదురుగుండా పెట్టకూడదు. అవి ఎప్పుడు ఒక పక్కనే ఉంచాలి తప్ప ఎప్పుడు సింహద్వారానికి ఎదురుగా అస్సలు పెట్టకూడదు. అలానే లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి అధిక శ్రావణ మాసం అయిపోయిన తరువాత శ్రావణ మాసం అంటే నిజ శ్రావణ మాసం మొదలవుతుంది. ఆగస్టు 18వ తారీఖు నుండి నిజ శ్రావణ మాసం మొదలవుతుంది. ఈ నిజ శ్రావణ మాసంలో ఇంటి సింహద్వారానికి అనునిత్యం కూడా పసుపుని రాసి, అంటే ఇంటి సింహద్వారానికి ఉన్న గడపకి
పసుపుని రాసి కుంకుమ బొట్లతో అలంకరించి అందమైన ముగ్గులను వేయాలి. అలా వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక ఈ మంగళవారం అంటే ఈరోజు మంగళవారం సాయంకాలం 6 లోపు ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు ఈరోజు సాయంకాలం లోపు కట్టండి. మామిడి తోరణాలు అంటే ఇంటికి కలను తేవటం, పండగ వాతావరణాన్ని తీసుకురావటమే కాకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా చూస్తుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది, పాజిటివిటీని మనకు అందిస్తుంది. ఇవి శాస్త్రపరంగా, సైన్స్ పరంగా ఎంతో మేలును చేస్తూ ఉంటాయి. మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రతి పండగకి కూడా మామిడి తోరణాలు కట్టడం ఆనవాయితీ. పండగ వాతావరణాన్ని ఇట్టే తీసుకువస్తుంది మామిడి తోరణాలు. అయితే ఈరోజు సాయంకాలం లోపు ఇంటి సింహద్వారానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే ప్రతి మంగళవారం కూడా, అంటే ఈ అధిక శ్రావణం అయిపోయాక మళ్ళీ శ్రావణంలో కూడా శుక్రవారం, మంగళవారం రోజుల్లో సింహద్వారానికి మామిడి తోరణాలు కడుతూ ఉండండి. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చొని మీ ఇంట్లో సిరి సంపదల వర్షాన్ని కురిపిస్తుంది. అలానే ఈరోజు ఖచ్చితంగా మామిడి తోరణాలని కట్టడం వల్ల రేపు అమావాస్య కంటే ముందు వచ్చిన మంగళవారం అమావాస్య ప్రభావం అనేది ఖచ్చితంగా ఈరోజు మంగళవారం పైన పడుతుంది. అందువల్ల అమావాస్య యొక్క చెడు ప్రభావం మన ఇంటిపైన పడకుండా లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి మామిడి తోరణాలు. అంతేకాదు మామిడి తోరణాలలో ఆక్సిజన్ మనకు అందించి కార్బన్ డయాక్సైడ్ని గ్రహించే గుణం అనేది ఉంటుంది. అందుకే మామిడి తోరణాలు ఇంటికి కట్టడం వల్ల ఇంట్లో ఉన్న వ్యక్తుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది శాస్త్రపరంగా, సైన్స్ పరంగా కూడా మేలు చేస్తుంది. ఇక ఆధ్యాత్మిక పండితులు ఏం చెబుతున్నారు అంటే మామిడి తోరణాలు ఖచ్చితంగా ప్రతి పండగకి కట్టుకోవాలి అని. ముందుగా మామిడి తోరణాలు కట్టాకే ఏ పూజ అయినా చెయ్యాలి అని శాస్త్రం చెబుతుంది. అంతేకాదు మామిడి తోరణాలు ముఖ్యంగా శ్రావణ మాసంలో కట్టడం వల్ల సకల దేవతల యొక్క ఆశీస్సులు పొందగలుగుతాం. సకల దేవతలు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. మామిడి తోరణాలు అంటే కలశంలో కూడా ఉపయోగిస్తూ ఉంటాము. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి, లక్ష్మీప్రదమైనటువంటి మామిడి తోరణాలు. అందుకే ఈరోజు మంగళవారం సాయంత్రం 6 లోపే మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. అది కూడా పసుపు దారంతో మాత్రమే కట్టండి. అప్పుడే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందగలుగుతారు. ఇక ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి. డబ్బు లేక ఇబ్బందులు పడేవారు, డబ్బుని ఎలా సంపాదించాలి అని ఆలోచించేవారు, సంపాదించడానికి మార్గాలు కనిపించక సతమతం అయ్యేవారు ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక మంచి దారి అనేది కనిపిస్తుంది. జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. భక్తి, శ్రద్ధ, నమ్మకంతో ఈ పరిహారాన్ని చేసుకోండి. మీ ఇంట్లో ఖచ్చితంగా సిరుల వర్షం కురుస్తుంది. ధనానికి లోటు అనేది ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.